నెక్స్ట్ వి ఫోకస్ ఆన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు థిన్ కాన్సెంట్రిక్ షెల్స్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్ చాలామందికి, అంటే ప్రాపర్ బేసిక్స్ లేకపోవడం వల్ల ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వీ నీడ్ టు స్టడీ వెరీ స్లోలీ. సో హియర్ ద మ్యాజిక్ మంత్ర ఈజ్ ఓన్లీ వీ హ్యావ్ టూ ఫార్ములాస్. ఇన్సైడ్ ది షెల్ ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ 1/4πε0 ఇంటూ చార్జ్ బై రేడియస్. ఇన్సైడ్ అంటే ఏంటి అంటే, మేబీ దిస్ ఈజ్ ఎ షెల్ ఏ, సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు. సెంటర్ నుంచి సర్ఫేస్ వరకు మనం 1/4πε0 ఇంటూ చార్జ్ బై రేడియస్ వాడాలి. షెల్కి అవుట్ సైడ్ అయితే 1/4πε0 ఇంటూ చార్జ్ బై డిస్టెన్స్ వాడతాం. ఇక్కడ మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ హ్యావ్ టూ షెల్స్ ఏ అండ్ బి. సో ఫస్ట్ షెల్ ఆఫ్ రేడియస్ RA and carries a charge QA, and second shell of charge QB and radius RB. Potential on the surface A. According to the basics, potential on the surface A due to shell A and as well as shell B. కాబట్టి VA plus VB అని రాస్తున్నాం. 1/4πε0 ఇంటూ చార్జ్ బై రేడియస్. ఈ అబ్జర్వేషన్ పాయింట్ ఆన్ ది సర్ఫేస్ ఉంది కాబట్టి చార్జ్ బై రేడియస్ రాస్తాం. చార్జ్ QA, రేడియస్ RB. ఇప్పుడు B చూద్దాం. ఈ పాయింట్ Bకి ఇన్సైడ్ అవుతుంది. ఇన్సైడ్ అంటే మళ్ళీ చార్జ్ బై రేడియస్ రాస్తాం. కాబట్టి B షెల్కి చార్జ్ QB బై రేడియస్ RB రాసాం. నెక్స్ట్ పొటెన్షియల్ ఆన్ ది సర్ఫేస్ B తీసుకున్నట్లయితే, ఇక్కడ తీసుకున్నట్లయితే ఫస్ట్ షెల్కి ఇది అవుట్ సైడ్ అవుతుంది. అవుట్ సైడ్ అయితే చార్జ్ బై డిస్టెన్స్ రాయాలి. చార్జ్ QA బై ఈ డిస్టెన్స్ వచ్చేసి RB మనం రాస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏ షెల్కి ఈ అబ్జర్వేషన్ పాయింట్ అనేది అవుట్ సైడ్ కాబట్టి చార్జ్ QA బై డిస్టెన్స్ RB మనం రాస్తాం. అకార్డింగ్ టు ది B షెల్, దిస్ ఈజ్ ఆన్ ది సర్ఫేస్. ఆన్ ది సర్ఫేస్ కాబట్టి చార్జ్ బై రేడియస్ రాస్తాం, QB బై RB. నెక్స్ట్ ఈ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. ఇఫ్ ఎ చార్జ్ Q is placed at the center of a shell, let us say this is a shell and a charge Q is placed. So we need to study the charge distribution on the inside and outside the shells. దీన్ని రెండు రకాలుగా చదువుకోవచ్చు. ఒకటి ఇండక్షన్ or else Gaussian surface. Gaussian surface easy. Suppose I am imagining a Gaussian surface as red dot line. This is a Gaussian surface. I am imagining Gaussian surface. We know that inside the conductor electric field equal to 0. According to the Gauss law, E into S equal to Q enclosed by epsilon naught. ఇది 0 by Q enclosed అంటే Q ఇన్సైడ్ వచ్చేసి మనం X అని ఇమాజిన్ చేస్తున్నాం. Q plus X by epsilon naught, X equivalent to minus Q. అంటే Q వల్ల ఇక్కడ ఎంత ఇండ్యూస్ అవుతుంది? మైనస్ Q. కొత్తగా మనం ఛార్జ్ క్రియేట్ చేయలేం కాబట్టి అవుట్ సైడ్ ఖచ్చితంగా ఎంత ఛార్జ్ ఇవ్వాలి? మనము దీన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే ప్లస్ Q ఇవ్వాలి. అంటే Qని మనం ఛార్జ్ తీసుకుంటే ఇన్సైడ్ ది షెల్ మైనస్ Q అంటే సేమ్ ఛార్జ్ విత్ ఆపోజిట్ పొలారిటీ ఇండ్యూస్ అవుతుంది. మరి దీన్ని మనం నలిఫై చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ Q ఇండ్యూస్ అవుతే ఇక్కడ ప్లస్ Q ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇఫ్ ఎ చార్జ్ Q ఈజ్ ప్లేస్డ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ఎ షెల్, దిస్ ఈజ్ Q అండ్ ది షెల్ హ్యావింగ్ ఎ చార్జ్ 3Q. This is a shell of charge 3Q and at the center we have Q. ఇప్పుడు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, Q మనం తీసుకున్నాం, దీనివల్ల సేమ్ ఛార్జ్ ఇక్కడ ఇండ్యూస్ అవ్వాలి అంటే మైనస్ Q ఇండ్యూస్ అవుతుంది. మరి దీన్ని న్యూట్రలైజ్ చేయాలి కాబట్టి సేమ్ ఛార్జ్ని మనం ఇక్కడ ఆపోజిట్ పొలారిటీతో ఇండ్యూస్ చేయాలి. అంటే ఇక్కడ మైనస్ Q వస్తే ఇక్కడ ప్లస్ Q. ఫైనల్లీ ఇక్కడ Q తీసుకుంటే ఇక్కడ మైనస్ Q, ఇక్కడ 4Q. ఇక్కడ మనం ఒకసారి కన్జర్వ్ చేసి కూడా చూసుకోవచ్చు ఫైనల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ టోటల్ ఛార్జ్ షెల్ మీద ఎంత ఉంది? మైనస్ Q ప్లస్ 4Q అంటే దట్ ఈక్వలెంట్ టు 3Q. హెన్స్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. అలా మనం చెక్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. ఇది Q అయితే ఇక్కడ మైనస్ Q ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ Q వస్తుంది. అదే ఇక్కడ రాశాను నేను, మైనస్ Q ప్లస్ Q అంటే ఇన్సైడ్ సెంటర్లో Q, ఇది మైనస్ Q, ఇది 4Q. ఇలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఫైండ్ ది ఫైనల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ABC షెల్
when B shell is earthed. ఈ ఎర్త్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తామని చూద్దాం. ఎర్త్ కనెక్ట్ చేసామంటే దట్ పొటెన్షియల్ షుడ్ బి ఈక్వల్ టు 0. యాజ్ ది షెల్ B is connected to earth, potential at B equal to 0. Therefore VA plus VB plus VC equal to 0. 1/4 pi epsilon naught Q by 2R. ఇక్కడ ఏకి తీసుకున్నట్లయితే ఈ ఏ షెల్కి ఇది అవుట్ సైడ్ పాయింట్ అవుతుంది. అవుట్ సైడ్ పాయింట్ కాబట్టి ఛార్జ్ బై డిస్టెన్స్ రాస్తాము. ఛార్జ్ బై డిస్టెన్స్ అంటే Q by 2R రాశాను. బి షెల్కి ఇది ఆన్ ది సర్ఫేస్ అవుతుంది. ఆన్ ది సర్ఫేస్ అంటే ఛార్జ్ బై రేడియస్ కాబట్టి ఛార్జ్ ఎక్స్ అనుకున్నాం మనము బై రేడియస్ 2R. నెక్స్ట్ సి షెల్కి ఇది ఇన్సైడ్ అవుతుంది. ఇన్సైడ్ అంటే ఛార్జ్ బై రేడియస్, ఛార్జ్ వచ్చేసి 2Q, రేడియస్ వచ్చేసి 3R. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఇన్సైడ్ షెల్కి Q ఇచ్చాము, అవుట్ సైడ్ షెల్కి 2Q ఇచ్చాము. దీని మీద ఉండేటువంటి ఛార్జ్ని మనం కనుక్కోవాలి. దాన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం ఈ ప్రాబ్లం మనం చేసేటప్పుడు. ఇప్పుడు 1/4 pi epsilon naught into R, దీన్ని మనం సాల్వ్ చేస్తే x is equivalent to -7Q/3 అనేది రావడం జరిగింది. అప్పుడు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తామనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇది Q తీసుకున్నాం, కాబట్టి ఇది Q తీసుకున్నాము, ఇది 2Q తీసుకున్నాము. ఇది -7Q/3 అనేది ఎర్త్ చేసాం కాబట్టి ఆ ప్రాపర్టీ నుంచి రావడం జరిగింది. బ్లాక్ లెటర్స్లో ఉన్నవి వాళ్ళు ఇచ్చిన ఛార్జెస్. ఇప్పుడు మన బేసిక్ ప్రాపర్టీస్ వల్ల ఇది Q మనం తీసుకోవడం వల్ల ఇక్కడ ఎంత ఇండ్యూస్ అవుతుంది? -Q. ఇక్కడ ఆటోమేటిక్గా +Q ఇండ్యూస్ అవుతుంది. స్లోలీ స్టెప్ బై స్టెప్ చేద్దాం. అంటే ఇది Q తీసుకున్నాము, ఇది -Q వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే -4Q/3 ఛార్జ్ వచ్చింది. ఇక్కడ -4Q/3 ఛార్జ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఎంత ఇండ్యూస్ అవుతుంది? +4Q/3 ఇండ్యూస్ అవుతుంది. మరి దీని మీద ఛార్జ్ని కన్జర్వ్ చేయాలి కాబట్టి ఇక్కడ +4Q/3 అయితే అవుటర్ది -4Q/3 రాయాలి. ఇది నేను కింద రాశాను. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛార్జ్ 2Q -4Q/3 దట్ ఈక్వలెంట్ టు ఎంత వచ్చింది? 2Q/3. ఇది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఇది Q నేను తీసుకున్నాను, క్వశ్చన్లో ఇచ్చారు. 2Q క్వశ్చన్లో ఇచ్చారు. ఇచ్చిన ప్రాపర్టీ నుంచి పొటెన్షియల్ ఎట్ 0 దాని నుంచి మనం -7Q/3ని సాల్వ్ చేసాము. ఇప్పుడు మనం బేసిక్ కన్వెన్షన్ అప్లై చేస్తే ఇది Q తీసుకోవడం వల్ల ఇక్కడ ఎంత ఇండ్యూస్ అవుతుంది? -Q ఇండ్యూస్ అవుతుంది. -Q వల్ల ఇక్కడ ఎంత ఇండ్యూస్ అవుతుంది? దీన్ని నలిఫై చేయాలి కాబట్టి ఇండక్షన్ అనేది ఎప్పుడు కూడా ఆపోజిట్ పొలారిటీస్ పక్కనే రాసుకోవాలి. -Q వల్ల ఇది +Q అవుతుంది. అంటే ఇది Q రాసుకున్నాము, ఇది -Q ఇండ్యూస్ అయింది. ఇక్కడ ఉన్న టోటల్ ఛార్జ్ -4Q/3 అయింది. ఈ -4Q/3 వల్ల ఇక్కడ +4Q/3 ఇండ్యూస్ అవుతుంది. ఈ +4Q/3 వల్ల ఇక్కడ -4Q/3 అవుతుంది. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛార్జ్ 2Q ఉంది కాబట్టి 2Q - 4Q/3 అవుతుంది. అంటే దట్ ఈక్వల్ టు 2Q/3 అవుతుంది. అంటే ఇప్పుడు మనము ఇలా మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది. ఫైండ్ ది ఫైనల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ AB షెల్స్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ బై ఎ వైర్. ఇది 2Q షెల్, ఇది 7Q షెల్. ఒక వైర్ని మనం కనెక్ట్ చేసాం. ఇది ఈజీగా చేయవచ్చు. సో వెన్ ది 2 షెల్స్ ఆర్ కనెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఎ వైర్, ది ఛార్జ్ ఆల్వేస్ రిసైడ్స్ ఓన్లీ ఆన్ ది సర్ఫేస్. ఎప్పుడు ఛార్జ్ అనేది సర్ఫేస్లో ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకే ది ఛార్జ్ 2Q ఎంటైర్లీ ఫ్లోస్ ఆన్ టు ది outer సర్ఫేస్. అంటే ఇది 0 పొటెన్షియల్ పాయింట్ అవుతుంది అన్నమాట. ది ఛార్జ్ 2Q ఫ్లోస్ ఫ్రమ్ ఇన్నర్ షెల్ టు అవుటర్ షెల్ కంప్లీట్లీ, దెన్ ద ఛార్జ్ ఆన్ ఇన్నర్ షెల్ ఈక్వల్ టు 0, ఛార్జ్ ఆన్ అవుటర్ షెల్ ఈక్వల్ టు 9Q. ఈ 2Q ఛార్జ్ ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఇది 0 ఛార్జ్ అవుతుంది, ఇది 9Q ఛార్జ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.